శ్రీ స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం వెలిచాల గ్రామంలో ఉంటుంది. అలాగే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం అంటే కరీంనగర్ జిల్లా అంటే కరీంనగర్ ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వెలిచాల గ్రామంలో ఈ లక్ష్మీనరసింహస్వామి వెలిచారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు ఇక్కడ శ్రీ స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం దాదాపు 800 సంవత్సరాల క్రితం నాడు వెలిసింది. ఇది పూర్వం మా తాతల ముత్తాతల నుండి ఈ యొక్క వంశపారపర్యంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క దాత పీర్ల ప్రభాకర్ రావు గారి చేతిలో ఇదంతా కూడా ఈ యొక్క అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణం ఇక్కడ నూతనంగా 5 సంవత్సరాల నుండి ఈ యొక్క నిత్య కళ్యాణం జరపబడుతున్నది. అలాగే మార్గశిర మాసంలో ఈ యొక్క ధనుర్మాసం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. పాల్గొన ఏకాదశికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు కళ్యాణం ఉంటుంది. అలాగే శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారు కూడా ఈ యొక్క ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఆ రోజు బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఆ లోపల ఉన్నది. ఆ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం అంటే స్వామివారు ఆ లోపల స్వామివారు అసలు స్వామివారు నరసింహస్వామి అంటే ఉగ్ర నరసింహస్వామిగా ఉన్నారు. ఆ ముందట ఈ ఫస్ట్ లో లేకుండే ఇప్పుడు తర్వాత ఆ యొక్క ఇక్కడ చాకలి వాళ్ళు ముట్టుబట్టలతో వెళ్తుంటే ఆ కాలిపోయాయట. ఆ ఉగ్రంగా ఉండేసరికి స్వామివారు ఇక్కడ మరి అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి కదా కాబట్టి ముందట ఆ లక్ష్మీనారాయణుడు ప్రతిష్ఠింపజేశారు. తర్వాత స్వామివారు వెనకాల నరసింహస్వామి అసలు స్వామి ఉంటారు. తర్వాత పక్కన ఉత్సవర్లు అంటే ఇక్కడ ఉత్సవర్లు లక్ష్మీనరసింహస్వామి ఉండలే, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. కాబట్టి వారికే రోజు నిత్య కళ్యాణం అవుతుంది. ఒక దాతలు లక్ష్మీనరసింహ స్వామి కూడా తెచ్చారు. పక్కన వెంకటేశ్వర స్వామి ఉత్సవర్లు ఉన్నారు. వాటి గోదా కళ్యాణాలు అవుతుంటాయి. తర్వాత కింద
పరిబ్రహ్మాణానాం అనేక కోటి బ్రహ్మాండాన మేఘనమే అవ్యక్త ప్రకృతి మహదంకార ఆకాశ వాయు అగ్ని జల పృథివ్యావరణై సప్తవిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీవర కూర్మాంతైరావతాద్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపలోక సత్యాదిలోక సప్తకానాం అధోభాగే మహానాలాయమాన ఫలిరాజరాజ తేజస్య శాస్త్ర పదామండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గండి శుండాత్తండో స్తంభితే లోకాలోక తలవలయుతే లవణే క్షురాద పెరిక్షీర శుద్ధోదక నవై పరివృతే జంబూ ప్లక్ష భుజక్రోం చాక చాల్మల పుష్కరా చిత్తత్వీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్కరకావతి ప్రకృతి పుణ్యపత్తనై ప్రకాశితే ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకై పాలితే లోకాలోక పర్వతైరావృతే మహేంద్ర మలయ శక్తి శక్తిమతో హిమవతు వృక్షవతు వింధ్యాపారిజాతాది సప్తపురాతలై మతంగ హిరణ్య శృంగ మాల్యవతి కిష్కిందర శృంగాఖ్య పంచదశ పర్వతైశ్చాధిష్ఠితే అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట కరాట పానాట పాండ్య పులింద్ర ఆంధ్ర పూర్ణ దశాన భోజ కుక్కురు గాంధార విదర్భ విదేహ వాక్లిక పర్పర కేకయ కోసల కుంతల కిరాత శూర సేన సేవన టింకణ కుంకణ మత్స మద్ర పార్చర భూర్ద్రవణ దారాంధ్రసాల్ వచ్చేది సింధు ప్రభుదే వివిధ దేశ భాష భూమి పాలై పాలితే